ఇవాళ కరెంట్ ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఛార్జీలకు ఎన్ని కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తాను. నిన్న మొన్న వైట్ పేపర్ ఏదో ఇచ్చాడు ఆయన. ఆ వైట్ పేపర్ ఎలక్ట్రిసిటీ మీద ఇచ్చినప్పుడు ఒక విలేకరు అడిగాడు, బహుశా గాంధీ గారు అనుకుంటా విలేకరు గారి పేరు, గాంధీ గారు అడిగాడు అనుకుంటున్నాను నేను, గాంధీ గారు అని, తప్పు అయితే సరి చేసుకుంటాను. నాకెందుకు ఆ గొంతు గాంధీ గారిలాగా అనిపించింది. ఆయన అడగంగానే, ఏమండి కరెంటు ఛార్జీ ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచకుండా ట్రూఅప్ ఛార్జీస్ వేయకుండా నాణ్యమైన కరెంట్ ఇస్తా అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు అది ఇస్తారా అని. వెంటనే ఎవరు చెప్పారా నీకు, నేను చెప్పానా, మీ మైండ్ సెట్ మారాలయా అని ఏదో చెప్తున్నాడు. మళ్ళీ చెప్తున్నా, నాణ్యమైన కరెంటు రావాలంటే, కరెంటు రేట్లు పెరగకుండా ఉండాలంటే తెలుగుదేశం జనసేన రావాలి. టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉన్నారు. అట్లాగే లాసెస్ చెప్పాలి కదా, ఇప్పుడు చెప్పాను నేను, నువ్వు చెప్తున్నావు నాకు, నేను ఉండే వాస్తవ పరిస్థితి కాదు సార్.